ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు ఎరికో పట్టణంలో నుండి వెళుతూ ఉన్నాడు. ఆ పట్టణంలో జక్కయ్య అనే పన్ను వసూలు చేసే ప్రధాన అధికారి ఉన్నాడు. చాలా ధనవంతుడు. అతను యేసు ఎవరో చూడాలనుకున్నాడు. కానీ పొట్టివాడు కావటం వల్ల చూడలేకపోయాడు. కాబట్టి అతను ఆ జనసమూహము కంటే ముందుగా పరిగెత్తి ఒక చెట్టు ఎక్కాడు. ఆ దారిలోనే యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ పైకి చూసి చెట్టుపైన జక్కయ్య ఉండటం గమనించాడు. అప్పుడు జక్కయ్య, తొందరగా దిగిరా, నేను నీ ఇంటికి వస్తున్నా అన్నాడు యేసుప్రభు. జక్కయ్య వెంటనే దిగివచ్చాడు. సంతోషముతో యేసుప్రభును తన ఇంటికి తీసుకొని పోయాడు. ఇది చూసిన వారంతా, ఒక అన్యాయస్తుడైన పాపితో యేసుప్రభు వెళ్తున్నాడు ఏమిటి అని అనుకున్నారు. అయితే జక్కయ్య యేసుప్రభుల వారితో, అయ్యా, నాకున్న ఆస్తిలో సగము బీదలకిస్తాను. నేను మోసము చేసిన వారికి తిరిగి 4 చెల్లిస్తాను అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభుల వారు, జక్కయ్య, ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని రక్షించాడు. మానవునిగా వచ్చిన నేను పాపుల్ని వెదకి రక్షిస్తాను అన్నాడు. పన్నులు వసూలు చేసే అధికారి అయిన జక్కయ్య క్రొత్త మనిషిగా మారిపోయాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును అని. కాబట్టి స్నేహితులారా, పేదవారిని, పాపము చేయవారిని చూచినప్పుడు కనికరము చూపిద్దామా?